ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులైన చంద్రబాబు రేవంత్ రెడ్డి ఈ నెల 6న హైదరాబాద్ లో తొలిసారి భేటీ అవ్వనున్నారు. ఈ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా 10 ఏళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య తేలాల్సిన విభజన అంశాలు చాలానే ఉన్నాయి. గత ముఖ్యమంత్రులు వాటి పరిష్కారం దిశగా పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏళ్లుగా సఖ్యత ఉన్న కారణంగా జూలై 6న జరగబోయే భేటీలో చాలా అంశాలకు పరిష్కారం దిశగా అడుగులు పడతాయనే ఆశలున్నాయి. అయితే అపరిష్కృతంగా ఉన్న సమస్యలేంటో చూద్దాం. నీటి జగడాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధానంగా గోదావరి, కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదుల జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్స్ చెప్పే వాదనలపై రెండు రాష్ట్రాలకు అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా కృష్ణా జలాలు పంపిణీ విషయంలో ఎడతెగని పంచాయతీ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకి కృష్ణా జలాలు తరలిపోయేలా చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ జలాల విషయంలో తన వాణిని సీఎం రేవంత్ రెడ్డి ఎంత బలంగా వినిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై పట్టుదలతోనే ఉంది. 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68% ఉండగా నీటి వాటా 37% వచ్చింది. ఆంధ్రాలో కృష్ణా బేసిన్ 32% ఉండగా వాళ్లకు నీటి వాటా 64% వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. అయితే ఏపీ, తెలంగాణకు సమాన వాటా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. సీఎం చంద్రబాబు తన చాకచక్యతతో ఏపీకి మేలు జరిగేలా వ్యూహం రచించి ఉండొచ్చనే అంచనాలున్నాయి. మరి రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా సీఎంలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ నెల 6న తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు కారణంగా కేంద్రం ఇదివరకు తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఆ మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ సర్కార్ కోరే అవకాశం ఉంది. అయితే ఇందుకు చంద్రబాబు ఒప్పుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఆ మండలాలన్నీ పోలవరం ముంపు ప్రాంతాల పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ఏపీలోనే ఉంచాలని సీఎం చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ప్రభుత్వ స్థలాల విభజన. రాష్ట్ర విభజన చట్టం 9వ షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థలు, 10వ షెడ్యూల్లోని సంస్థల విభజన ఇంకా తేలలేదు. 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపింది. కానీ ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో వీటి విభజన పూర్తి కాలేదు. ఆస్తుల పంపిణీ వివాదాల పరిష్కారం, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం జరగలేదు. ఉద్యోగులని కేటాయింపులు కూడా తేలలేదు. తెలంగాణకు సంబంధించి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యార ముక్కు పరిశ్రమలను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఏపీకి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలంటే తెలంగాణకు సంబంధించి ఉన్న పెండింగ్ అంశాలపై రేవంత్ సర్కార్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన కొన్ని భవనాల భవిష్యత్తు ఎటు తేలట్లేదు. ఆస్తుల పంపకాల్లో ఆంధ్రప్రదేశ్ కు 58%, తెలంగాణకు 48% ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి. విద్యార్థులకు సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పుడు ఏపీ లెక్క వేరే ఉంది. అలాగే విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంఘం వంటి 23 కార్పొరేషన్ల ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం అలాగే ఉంది. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల ఆస్తుల పంపకాలు కూడా తేలలేదు. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు, విద్యుత్ సంస్థల రుణాలపై వివాదాలున్నాయి. ఇలాంటి చాలా అంశాలపై చర్చలు సాగాల్సి ఉంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలే కాబట్టి పరిష్కారం దిశగా అడుగులు వేసే అవకాశాలున్నాయి. ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.